పెందుర్తి మండలం ఇప్పిలివానిపాలెం 5 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామ కూటమి సీనియర్ నాయకులు కబ్జాకు గురి చేస్తున్నారని సర్పంచ్ గణేశెట్టి వెంకటలక్ష్మి కనకరాజ్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా గణేశెట్టి కనకరాజు మాట్లాడుతూ సర్వే నంబర్ 81/2లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని భారతి అన్న వ్యక్తికి గ్రామ సీనియర్ కూటమి నాయకులు కట్టబెట్టడానికి చూస్తున్నారని అన్నారు. ఒకసారి ఏటున్నదో అవి తీసుకుంటే ఒకసారి దీని మీద ఎంక్వైరీ చేయమన్నారు స్వామి. ఈ కాగితాలు బాబు, ఈ కాగితాలు మాకు ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వండి. ఏమన్నా తీసుకున్నాము విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల గ్రామం రెవెన్యూ సర్వే నెంబర్ 81/2లో ఈరోజు చింతగట్ల సర్పంచ్ గణేశెట్టి వెంకటలక్ష్మీదేవి కనకరాజు ఫిర్యాదు మేరకు జిల్లా సర్వేరు ఈరోజు ప్రభుత్వ భూమి కాపాడాలని మేము పెట్టిన ఆర్జీ మేరకు జిల్లా సర్వేరు రావడం జరిగింది. ఇక్కడ భూమిని పరిశీలించడం జరిగింది. ఈ భూమి కొన్ని తరాలుగా రెవెన్యూ రికార్డులో కూడా ప్రభుత్వ భూమిగా నమోదయ్యి ఉన్నది. కానీ ఇటీవల ఈ చింతగట్ల గ్రామానికి చెందినటువంటి సీనియర్ కూటమి నాయకులుగా చెప్పుకుంటూ సిగ్గు లేకుండా ఇక్కడ ఏదైనా ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటూ ఫిర్యాదులు చేస్తారు. కానీ ఈ సీనియర్ కూటమి నాయకులని చెప్పి ఈ చిన్నారావు వాళ్ళ వర్గం ఎక్కడా కూడా ఈ ప్రభుత్వ భూమి మారుతి కుమార్ అనే వ్యక్తికి బినామీ వ్యక్తికి కట్టబెట్టడానికి ప్రయత్నాలు వాళ్ళే దగ్గరుండి వాళ్ళకి సర్వే రిపోర్ట్ ఇప్పించడం జరిగింది. ఈ సర్వే రిపోర్ట్ మీద గతంలో పాత్రికేయుల సమావేశంలో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని మీద అప్పటి నుంచి ఇప్పుడు కూడా మేము పోరాటం చేస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గర కానీ రెవెన్యూ వాళ్ళ దగ్గర తిరిగి కానీ. మరి ఈ సీనియర్ కూటమి నాయకులు ఏమయ్యారు? మా మీద అవాకు చవకులు పేలుతూ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. అది మీ అందరికీ పాత్రికేయులకు తెలుసు. నేనేమంటానంటే నీకు ఈ ప్రభుత్వ భూమిని కాపాడే ఈ పేద ప్రజలకి ఇక్కడ హౌసింగ్ ఇవ్వాలని మేము పోరాడుతూ ఉంటే నువ్వు అవాకు చవకులు ఎందుకు పేలుతున్నావు? నువ్వెందుకు నీకు వాటా లేకపోతే ఈ ప్రభుత్వ భూమిలో ఈ ఫ్రీ హోల్డ్లోనూ ఈ సర్వే రిపోర్ట్ మారుతి కుమార్ ఇప్పించడంలోనూ నీ పాత్ర పూర్తిగా ఉన్నది కాబట్టి నువ్వు దొంగచాటం దాగున్నావు. మేము ఈ ప్రభుత్వ భూమి మీద మాట్లాడుతూ ఉంటే ఈ చిన్నారావుని ఈ సీనియర్ కూటమి నాయకులు అని చెప్పుకుని ఈ నాయకులు ముద్దునెత్తి నిద్రపోతూ ఎక్కడా కూడా కంప్లైంట్ చేయలేదు. మేము సర్పంచ్గా బాధ్యత వహిస్తూ ఈ ప్రభుత్వ భూమిని కాపాడడానికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన కాపీలు చూపిస్తున్నాము. జి వెంకటలక్ష్మి అనే ఆవిడ సర్పంచ్ గారు పీజీఆర్ఎస్లో దరఖాస్తు పెట్టారు. దాని మీద తహసీల్దార్ గారికి దరఖాస్తు ఫార్వర్డ్ అయితే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ నుంచి నేను వచ్చాను. ఈ 81/2 సర్వే నెంబర్ తాలూకా ఇస్తేనో ఒకసారి సర్వే చేస్తానండి. సర్వే చేసిన తర్వాత దీని మీద సమగ్ర రిపోర్టు రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే 5 ఎకరాలు మాకు ఉందని చెప్పేసి మార్చారు గారు మీకు చూపిస్తున్నట్టున్నారు కదా, చూపించారు అసలు అందులో ఏటం ఉంది అసలు? అంటే ఇక్కడ నుంచి పలానా ఇన్ని మీటర్లు అని చెప్పారండి. 191 మీటర్ 131 మీటర్ అని. అదైతే సాగు ప్రజెంట్ అయితే తుప్పలతో ఉన్నది. అది ఒకసారి చూడడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్ రాసి ఇవ్వడం జరుగుతుంది.